జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఉర్దూవుడ్, బాలీవుడ్ ఏం పేరు ఉండే దానికి ఇంకొకటి ఉర్దూవుడ్ అని ఉండే. ఇప్పుడు అది సనాతన వుడ్ అయిందని అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా లేదని చెప్పి చెప్తున్నా. ఎందుకు అని అంటే కొత్త సినిమా వస్తుంది ఫ్రెండ్స్. సినిమా థియేటర్లలో 7th నవంబర్కి రిలీజ్ అవుతుంది. పిక్చర్ పేరు హక్. ఇమ్రాన్ హాష్మి, యామి గౌతమ్ నటిస్తున్న ఈ సినిమా యావత్ భారతీయులందరూ చూడాలని అంటున్నా. నేను కేవలం ఒక ధర్మానికి కట్టుబడి ఉండి జనాలు చూడమని అంటలేను. యావత్ భారతీయులు చూడాలని అంటున్నా. యావత్ భారతీయులు ఎందుకు చూడాలి అని అంటే, మీరు రోడ్ల మీదకి వచ్చి మీ గల్లీ బలం చూపిస్తే ఏమవుతుంది దేశంలా అననే సాక్షాత్తు నిదర్శనం ఈ సినిమా హక్. నిజంగా చెప్పాలనంటే నిజ జీవితాన్ని ఒక చరిత్రలాగా తీసుకొని రూపం చేసిన ఈ సినిమా. నాకు జర సినిమాటిక్ డైలాగులు రావు ఫ్రెండ్స్, ఉన్నట్టు ఫ్లోలో పోతాం. జర రాజకీయంగా ఫ్లో బాగుంటుంది. అయితే ఈ ఫిలిం ఏదైతుందో హక్ అనే సినిమా, ఇది ఇన్స్పైర్డ్ బై షాబాను కేస్ అని చెప్పి చెప్తారు. షాబాను కేస్ అని అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ఏందని అంటే తలాక్ 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 అని చెప్పి ఒకటి గుర్తొస్తుంది. ట్రైలర్ మీరు తీసుకొని చూస్తే అందులో మీకు కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. ఏ రహి ఆప్కి ఇద్దత్ అని చెప్పి ఇట్లా తలాక్ 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 అని చెప్పగానే యామి గతం మీకు షాక్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. కట్ చేసి సీన్ లోపలికి పోయి జర ఫ్లాష్ బ్యాక్లోకి పోతే ఏందనంటే, పెళ్ళై చాలా దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. ఆ జమానాలో షాబాను ఇంకా తన భర్త మంచిగా ఉన్నాక సడన్గా ఆమెకు ఎప్పుడైతే సడన్గా ఏం రాదు, ఈవెన్చువలీ వాళ్ళకు 5 పిల్లలు పుడతారు. 5 పిల్లలు పుట్టిన తర్వాత 62 ఏళ్ళ వయసులల్లా మనోడికి జవానీ పుట్టాన్చేసి సీదా ఇద్దత్ ఇచ్చేసి, ఇద్దత్ అని అంటే కేవలం మళ్ళీ 3 నెలల మెయింటెనెన్స్ అంతే. ఆ 3 నెలల మెయింటెనెన్స్ ఇస్తే ఆ వయస్సులో ఆ మహిళ 5 పిల్లలను తీసుకొని ఎట్లా బతుకుతుంది, వాళ్ళ జీవనోపాధి ఎట్లా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. తలాక్ 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 సినిమాలో మీకు డైలాగులు ఉంటాయి. షోర్కో బాట్కే జీనేకా ఆ పైలే ఔరత్ నీ, నువ్వు ఫస్ట్ మహిళవు కాదు. ఔరత్ అని అంటే చాలా వేరే మీనింగ్ ఉంటుంది ఉర్దూలో. ఒకసారి మీరు కరెక్ట్గా గూగుల్ చేసి చూసుకోండి. చండాలమైన వర్డ్, ముస్లిమ్స్ దాన్ని ఔరత్ అని చెప్పి పిలుస్తారు. సో నువ్వు మొట్టమొదటి ఔరత్ ఏం కాదు కదా, మొగుడిని వంచుకొని బతుకుట్లా అన్న డైలాగులు కూడా సినిమాలు వినిపిస్తాయి. అయితే అక్కడ షాబాను ఏం చేసిందని అంటే, నేను ఇది ఒప్పుకోకుండా మీకు ట్రైలర్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. వీళ్ళు దేవుడు చెప్పిన మాటలను అసలు కరెక్ట్గా దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను ముస్లిం మహిళనే, కాకపోతే హిందుస్థానీ ముస్లిం మహిళ. हम सिर्फ मुसलमान औरत नहीं, हम हिंदुस्तान की मुसलमान औरत है, इसी मिट्टी में पले बड़े हैं. ఇక్కడ కదా భారతీయత, ఇది కదా నాకు సుప్రీంకోర్టు న్యాయం ఇయ్యాల. నేను ఒక హిందుస్థానీ ముస్లిం మహిళ. సో నాకు హిందుస్థానీ కానూన్ ప్రకారం నాకు న్యాయం జరగాల అని చెప్పి కోరిన మొట్టమొదటి షేర్ని, ఫర్జానా లాంటి వాళ్ళు షేర్నీలు కాదు, ఇడ మొట్టమొదటి షేర్ని మన షాబాను. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిందో, సుప్రీంకోర్టు దర్వాజాలను ఆశ్రయించిందో, ఆమె సుప్రీంకోర్టుకి కోరింది కూడా ఏందనంటే అప్పట్లో 125 CRPC కింద నాకు న్యాయం జరగాల అని చెప్తే 125 అనేది ఏ మతానికైనా ఇక అది కామన్. నువ్వు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన్, పార్సీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామన్గా వస్తుంది, యూనిఫామ్గా వస్తుంది. ఎప్పుడైతే కోర్టు చెప్పిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వయసు ఉన్న మహిళకు, ఏ జీవనోపాధి లేని మహిళకు నువ్వు తలాక్ 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 అని చెప్పేసి రోడ్డు మీద బతికేయనంటే ఎట్లా బతుకుతుంది అంటే, ఆమె ఎవరు బతుకు మీద బతకాలా అంటే వాళ్ళ తల్లిదండ్రుల బద్దోలతన్నా బతకాలా, లేకపోతే వక్ఫ్ బోర్డ్ ఇస్తున్న నిధుల మీదనన్నా బతకాలా? అంటే నువ్వు మాత్రం అయ్యాషీలకు దిగిపోతూ ఆమె పిల్లలను కానీ రోడ్ల మీద వాడేస్తా అంటే కుదురుతుందా అని అన్నట్టు. అంటే ఇంత ఘాటుకు కాకుండా నీట్గా వాళ్ళు చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ ఆఫ్ తలాకే తప్పు, ఖచ్చితంగా నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్పాలనంటే ఇంకొక మాట మాట్లాడింది అప్పట్లో, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి మాట్లాడింది. ఇది 1980s టైంలలో చెప్తున్నా నేను. అప్పుడు ఉన్నది రాజీవ్ గాంధీ సర్కార్. తలుచుకుంటే రాజీవ్ గాంధీ సర్కార్ దీన్ని ఇంకా గట్టిగా చేస్తుంది. కాకపోతే రాజీవ్ గాంధీ సర్కార్ ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్? అప్పుడు 400 సీట్ల పైన ఉండే రాజీవ్ గాంధీకి 400 సీట్ల పైన ఉండే. ఒక ముస్లిం మహిళ గుండెని అర్థం చేసుకోని వాళ్ళు భారత్ గురించి అర్థం చేసుకుంటారా? ఆమె అన్న మాట షాబాను ఆ రోజు గుర్తుపెట్టుకోండి, మే హిందుస్థానీ ముస్లిం మహిళా హూ, ముझे इज्जत नहीं मुझे इज्जत चाहिए.
పెయిన్ఫుల్ జర్నీ ఏదైతే 1985లో మొదలైందో అది 2017కి వచ్చేదాకా 2017 కరెక్ట్గా చెప్తే 2019 వచ్చేదాకా రాజీవ్ గాంధీ మొదలెట్టిన ఈ అగ్ని జ్వాల మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని వచ్చేదాకా అందుకు కదా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పి నేను దాసుడినైతా ఈ మనిషికి. అయితే రాజీవ్ గాంధీకి 400 సీట్లు ఉంటే సుప్రీంకోర్టు తీర్పును తిరగరాసిండ్రు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పును తిరగరాయేసరికి కంప్లీట్గా అక్కడ హిందూ మనోభావాలకు ఒక మెసేజ్ పోయింది. అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే వీళ్ళెవరు సుప్రీంకోర్టు వాళ్ళు మా షరియాలో ఇంటర్ఫియర్ కానీకే అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు మొదలైనవి. దేశం అల్లకల్లోలమైంది. రాజీవ్ గాంధీ భయపడ్డాడు, ఏడ మైనారిటీ ఓట్లు సంకనాకిపోతాయో అని. 400 ఉన్న మెజారిటీ ప్రయోజనాలకు యూజ్ చేయకుండా ఆయన అపీజ్మెంట్ పాలిటిక్స్కి యూజ్ చేసిండు అన్నాడు. అక్కడ బీజం నాటిందైతే కాంగ్రెస్కి. కాంగ్రెస్ హీన చరిత్ర పతనం మొదలైంది షాబాను కేసు కాడికేనే. ఎందుకంటే హిందువులకు ఒక మెసేజ్ దొరికింది. అంటే నువ్వు గల్లీలలో ప్రదర్శన చేస్తే ప్రభుత్వాలు దిగుతాయన్నమాట అన్న మెసేజ్ పోయింది. హిందువులల్లా జ్వాల రగిలిపోయింది. దీని అమ్మ జీవితం ఇదా కాంగ్రెస్ హీన చరిత్ర అని. అప్పుడు 2 పనులు చేసిండు మన సారు. ఎవరు తెలుసా? రాజీవ్ గాంధీ 2 పనులు చేసిండు. ఏంది తెలుసా? హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీయొద్దు కదా, హిందువుల ఓట్లు కావాలి అట్లా అని చెప్పి మళ్ళీ ముస్లిం మైనారిటీలను కూడా మనం ఏం చేయొద్దు అని చెప్పి హిందువుల కోసం 2 పనులు చేసిండ్రు. ఎక్కడనైతే హిందువుల పేర్లు తీసుకొని మాట్లాడాలంటేనే సిగ్గుపడేట కాంగ్రెస్ రామాయణ్ సీరియల్ మొదలెట్టింది దూరదర్శన్లా. జై శ్రీరామ్ నినాదాలు మొదలైనవి దూరదర్శన్లా. దాని తర్వాత ఇదే రాజీవ్ గాంధీ బాబ్రీ మస్జిద్ తాళాలు తెరిపించింది అప్పుడే హిందూ మనోభావాలు దెబ్బతీయొద్దు అని, హిందువులను ఆకట్టు చేసుకోనీకే. కాకపోతే నువ్వు నిష్ఠతో చేసినావా, నిబద్ధతతో చేసినావా, రాజకీయం చేసినావా అనేది ఆ పరంధాముడు చూస్తున్నాడు. ఇక ఈ కాంగ్రెస్ చేతుల దేశం బాగుపడదు. నాకు కాదు కదా, నన్ను నమ్ముకున్న నా భక్తులకు కూడా, ఈ దేశవాసులకు కూడా న్యాయం జరగదు ఈ కాంగ్రెస్తోని అని చెప్పి అక్కడ మొదలైన జై శ్రీరామ్ అనే నినాదం భారతీయ జనతా పార్టీ నావా 2014ला मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं అని చెప్పి సంపూర్ణ బహుమత్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ అయిన దాఖలాలు మనకు కనిపించినాయి. 400 కట్టలు కట్టనికే పెట్టుకున్నాడు ఆ రోజు రాజీవ్ గాంధీ. ఫ్రెండ్స్, చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హక్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు 2 కనబడతాయి, ఒక హీన చరిత్ర, ఒక ఘన చరిత్ర. భారత్ని పాములు పట్టేటోళ్ళు అన్నారు. ఇవాళ అదే ప్రధాని మేం మౌస్ దింపితే దునియా కదులుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మాటలలో ఎంత ఫరక్ ఉంటుందో చూడండి. ఇవాళ బాలీవుడ్ అడ్డమైన గలీ గలీ మే సీతారోయ్ అని పాటలు పాడిపిస్తుండే వెనకటికి. ఇవాళ హకీకత్ మాటలు మాట్లాడుతుంది, హక్ గురించి మాట్లాడుతుంది, హక్ పరిచయం చేస్తుంది. ఆ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చిన ఈ మహనీయుడికి నిజంగా చెప్పాలనంటే వందనం చేయాలి. అది ముస్లింలకా హిందువులకా పక్కకు పెడితే ప్రతి మనిషి యొక్క బాధ్యతగా తీసుకొని తన పదవి బరువు కాకుండా ఒక బాధ్యత అని భారతీయులకు చెప్పిండు చూడు. అది కదా దేశ ప్రేమ అంటే. రాష్ట్ర హిత్ మే హీ మేరా హిత్ హై అని చెప్పి ఎంతమంది నాయకులు కోరుకున్నారండి. దేశ్ ప్రేమ్ హీ దేవ్ ప్రేమ్ హే అని ఎంతమంది మాట్లాడారండి. ఇవాళ ఈ సినిమా షాబాను ఏదైతే సినిమా ఉంది కదా, ఆమె కొట్లాడిన తర్వాత ఆమెకు ఎంత అవమానం జరిగింది, ఆమెకు ఎప్పుడు న్యాయం జరిగింది తెలుసా ఫ్రెండ్స్? ఇగో ఈ మునగాడు 2017లో బిల్ తీసుకొని వచ్చి 2019లో దాన్ని పాస్ చేయించి ఇలా ట్రిపుల్ తలాక్ అని అంటే ఒక క్రైమ్. ఎవరన్నా ఉత్తరప్రదేశ్లో కూడా చాలా మెమీలు కనిపిస్తాయి మీకు సోషల్ మీడియాలో. తలాక్ 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 అని ఎవరన్నా అన్నారంటే యోగి 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 అని అన్నారంటే మాఫీ 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 అని చెప్పి మాట్లాడతారు. तलाक 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 योगी 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 मजाक मजाक मजाक. इट इज नॉट ए क्वेश्चन अबाउट धर्म, किस कौन से मजहब और किसकी मजहब के बारे में बात कर रहे हैं ये मान्य नहीं रखता. मान्य ये रखता इंसान को किस तरीके से इज्जत दे रहा है. इज्जत से नहीं जिंदगी, इज्जत से जिंदगी అనేది నేర్పిస్తుంది. ఇది ఆ మనిషి ఇజ్జత్ నేర్పించిండు, భారత్ యొక్క ఆత్మ గౌరవం చూపించిండు. ఇది కదా హక్ అంటే. ఈ సినిమా 7th నవంబర్కి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్. ఇంకో ట్రైలర్ కూడా ఉన్నది, ద తాజ్ ఫైల్స్.
అని చెప్పి ఒకటి వస్తుంది, తాజ్మహల్ గురించి కూడా ఒకటి వస్తుంది. దాన్ని కూడా నేను ఒక రివ్యూ తీసుకుంటా ఫ్రెండ్, ఖచ్చితంగా. మర్చిపోయినా నేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ప్లీజ్ వెయిట్ అండ్ మీ ఈ నచ్చిన థియేటర్లల్లో రిలీజింగ్ ఆన్ 7th November ఈ హక్ సినిమా చూడండి. ఏ రకంగా కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు పరిచయం అవుతుంది. భారత్ మాతాకి జై.